అది బాగా ఉందండి. అది చూశాను నేను కూడా. ఏమి చూశారు? కర్మధారయ సమాసాలది ఆమె చేశారు కదా. ఓకే. అది అంతా సమరైజ్డ్ గా బాగుంది. ఆ భేదాలు. సూత్రాలు అని భేదాలు ఓకే. ఓకే. అన్ని ఒక చోట మనకి ఉదాహరణతోటి ఇచ్చారు. ఓకే. నేను కొంచెం విగ్రహవాక్యాలు రాసుకుంటున్నా వాటికి. వెరీ నైస్, వెరీ నైస్. రాయాలండి, విగ్రహ వాక్యాలు రాసుకుని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి ఎగ్జామ్ లో అయితే. ఎగ్జామ్స్ ఇచ్చారు మీరు, అంటే వాటికే నేను కొంచెం విగ్రహవాక్యాలు రాసుకున్నాను. అవునవును, బాగుందండి. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము కర్మధారయ సమాసము అన్ని సమాసాలు పూర్తి చేసుకున్నామండి. 30 సూత్రాలు ఉంటే 30 సూత్రాలు 3 రోజుల్లో పూర్తి చేసుకున్నాము. ఒక్క నిమిషం సార్, ఈ మీటింగ్ మీ క్లాస్ అవ్వబోయే ముందు ఒక అనౌన్స్మెంట్ చేయండి, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉందని చెప్పి. అలాగే, దెన్ వి విల్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్. అలాగే, లేకపోతే ముందర వెళ్ళిపోతారు వాళ్ళు. అలాగే అలాగే. ప్లీజ్ కంటిన్యూ. సారీ ఫర్ ది ఇంటరప్షన్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. నిన్న మనము కర్మధారయ సమాసాలు పూర్తి చేసుకున్నాము, 30 సూత్రాలు పూర్తి చేసుకున్నాము. ఈ కర్మధారయ సమాసాలలో మాధవీలత గారు చెప్పిన విషయము, కర్మధారయ సమాసాలలో ఉండే భేదాలు 9 రకాలని కరెక్ట్ చేసి పంపించారు. మొదట్లో 7 అనుకున్నాము, తర్వాత 2 యాడ్ అయినాయి. మధ్యమలోప అది పూర్వపదంగా ఉండే పదం అది. తర్వాత రెండవదేమో మయూర వంశికాది, ఆ 2 కూడా యాడ్ చేస్తే 9 అయినాయి. అది పంపించారు, అది చూసుకోండి. తర్వాత చివరి సూత్రము, కర్మధారయ సమాసములో చివరి సూత్రము ఈషదకృత అనే సూత్రము. నిన్న మీకు నేను చెప్పినప్పుడు సరిగా చెప్పలేదు, తప్పు చెప్పాను, దాన్ని కరెక్ట్ చేశాను. ఆ కరెక్షన్ కూడా కంప్లీట్గా లేదు, ఎగ్జాస్టివ్గా లేదు, కాబట్టి కొంచెం కరెక్ట్ చేసుకుని ముందుకెళ్దాం. చివరి సూత్రము కర్మధారయ సూత్రాల్లో చివరి సూత్రము ఈషత్ అకృత. ఈషత్ అకృత అంటే ఈషత్ అనేది అవ్యయము, కృదంతముతో కాని, నేను పొరపాటున కానీ అని దీర్ఘం రాసుకున్నాను, కానీ దీర్ఘం లేదు, కానీ కృదంతంతో కాని అంటే కృదంతం అవనటువంటి విభక్తి అంత పదముతో సమసించి తత్పురుషమవుతుంది అంటున్నాడు. ఈషత్ పింగళః, ఇది సమస్త పదం. ఈషత్ అనే అవ్యయము ప్రథమాలో ఉంది కాబట్టి ప్రథమ నిర్దిష్టం, ఉపసర్జన సంజ్ఞ, నిపాతం వస్తుంది. పింగళః అనేది దాంతో సమసించింది, ఈషత్తో సమసించింది. ఇది పింగళః అనే పదము కృదంతం కాదు. సూత్రం ప్రకారము ఈషత్ అకృత అన్నాడు, కాబట్టి అకృత శబ్దము, కృదంతము కానటువంటి పింగళా శబ్దముతోటి ఈషత్ అవ్యయము ఇక్కడ సమసించి ఈషత్ పింగళః అయింది. ఈషత్ పింగళః సమస్త పదము. ఈషత్ సు పింగళః. ఈ పింగళః అనే పదము కృదంతము కాదు, సూత్రం ప్రకారము అకృత ఉంది. అకృత కాబట్టి కృదంతము కాదు, కాబట్టి పింగళ ఇక్కడ సమసించింది. వార్తికం చెప్పాడు. మళ్ళీ వార్తికంలో ఏం చెప్పాడంటే, కృదంతమైనా పర్లేదు కానీ గుణవచనం ఉండాలి అన్నాడు. గుణవచనం, కృదంతమైనా పర్లేదు గుణవచనం ఉండాలని వార్తికం చెప్పాడు. దీనికి కరెక్షన్, ఎడిషనల్ అనమాట. కరెక్షన్ కాదు, ఎడిషన్, సప్లిమెంటరీ. ఈషత్ గుణవచనేన ఇది వాచ్యం అన్నాడు. అంటే కృదంతం అవ్వచ్చు కానీ గుణవచనం అయి ఉండాలి అన్నాడు. ఈ రక్తం అనే పదము కృదంతము, కృదంతము ప్లస్ గుణవచనేన, కాబట్టి ఈషద్ అనే పదముతోటి కృదంతం అయినప్పటికీ గుణవచనం ఉంది కాబట్టి ఈషద్ రక్తము, ఈ రెండు సమసించాయి. ఈషద్ పింగళః ఏమో కృదంతం కానిది, ఈషద్ రక్తమేమో కృదంతమైనది, కానీ ఈ రెండూ కూడా గుణవచనాలు. పింగళః గుణవచనము, రక్తం గుణవచనం. కాబట్టి వార్తికంతో ఏం చేశాడు, ఈ అకృత అనే దాన్ని ఇక్కడ కృత అయినా పర్లేదు కానీ గుణవచనం ఉండాలని చెప్పేసి ఈషద్ రక్తం అని యాడ్ చేశాడు. ఈ కొంచెం మీరు కరెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఆ చివరి సూత్రం చూసుకోండి. ఇప్పుడు మనము తర్వాతి బ్లాక్కి వెళ్దాము. తర్వాతి బ్లాక్ గతి సంజ్ఞ, గతి సమాసములు. కనిపిస్తున్నాయండి? హలో.
సార్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరు వచ్చారు? నీరజ్ గారు వచ్చారా? కాలేదు. ఓకే, నిన్న మనం కర్మధారయ సమాసాలు ఏమనుకున్నామంటే చాలా సులభతరంగా ఉంటాయి, అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ఉంటుంది, అరటికాయ ఒలిచి ఇచ్చినట్లుగా ఉంటుంది అని అనుకున్నాము. ఈ గతి సమాసాలు ఒక 20 ఉన్నాయండి, సుమారుగా 20-21 ఉన్నాయి. ఈ గతి సమాసాలు సులభతమంగా ఉన్నాయి. కర్మధారయ సమాసాలేమో సులభతరంగా ఉన్నాయి, గతి సమాసములేమో సులభతమంగా ఉన్నాయి. ఎంత ఈజీగా ఉన్నాయంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇవాళ అందరూ మంచినీళ్ళు తాగినట్లుగా మీ అందరూ చాలా చక్కగా అర్థం చేసుకుంటారు, చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు. కర్మధారయ సమాసాల కంటే కూడా, అరటికాయ కంటే కూడా సులభతమంగా మంచినీళ్ళు తాగినట్లుగా ఉంటాయి. ఇక పాఠంలోకి వెళదాం. మొదటి సూత్రము కుగతి ప్రాదయ. కుగతి ప్రాదయ. ఇందులో కు అనేది ఒకటి ఉంది, గతి అనేది ఒకటి ఉంది. కుత్సితార్థముకు కు అను అవ్యయము, ఇది ఒక అవ్యయం. కుత్సితార్థ కు అనేది అవ్యయం. కుత్సితార్థమగు అవ్యయము గతి సంజ్ఞకములకు ప్రాదులను సమర్థమగు పదముతో సమసిస్తాయి. ఈ కు అనేది, ఈ గతి సంజ్ఞ అనేది ప్రథమా నిర్దిష్టమైంది. ఎందుకని? సమర్థమగు పదముతో అన్నాడు, పదము తృతీయలోకి వెళ్ళిపోయింది. కు అనేది గతి సంజ్ఞ పదము కూడా ప్రథమా నిర్దిష్టంలో ఉండి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వనిపాతంగా ఉంటుంది. ఇందులో రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, కు ఒకటి, గతి ఒకటి. ఈ సూత్రం ద్వారా ఏర్పడిన సమాసం నిత్య సమాసం. ఇది నిత్య సమాసం, వికల్పం ఉండదు, నిత్యమే. కు పురుష సమస్త పదము, కుత్సిత పురుష, కుత్సిత పురుష లౌకిక విగ్రహవాక్యము, అలౌకిక విగ్రహవాక్యము కుత్సిత సు పురుష సు. దీన్ని మనం కు పురుష అని సాధించుకుంటాం. ప్రాదులకు కూడా గతి సంజ్ఞ ఉంటుంది, ప్రాదులకు కూడా గతి సంజ్ఞ ఉంటుంది అని మనకు తెలుసు. మనకు ప్రాదులు తెలుసు, ఒక 22 ప్రాదులు ఉన్నాయి. అవ్యయాలు ఉన్నాయి. అవ్యయాలు ప్రాదుల కంటే చాలా ఎక్కువ ఉంటాయి. ప్రాదులు 22 ఉన్నాయి, కానీ అవ్యయాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎన్నో నాకు తెలియదు, 100 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ కు అనే దానికి, అవ్యయానికి, గతి సంజ్ఞమైన ప్రాదులకి సమస్త పదంతో సమసించి, నిత్యంగా సమసించి కు పురుష అయింది ఇక్కడ మనకి. తర్వాత సూత్రము ఊర్యాది చ్విడా చ. ఊర్య ఆది చ్వి డాచ్ చ. ఊరి చ్వి డాచ్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చ్వీకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, డాచ్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇదేమిటి? గతి సంజ్ఞ విధాయక సూత్రం. ఈ సూత్రాలు, ఈ 20 సూత్రాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఎందుకని మంచినీళ్ళు తాగినట్లుగా ఉంటుందంటే, ముందు మనము గతి సంజ్ఞ తెచ్చుకుంటాము. గతి సంజ్ఞ ఉంటుంది. అది ఈ గతి సంజ్ఞ ఒక క్రియాపదంతో సమసిస్తుంది. ఊరి అనే పదము, చ్వి అనే ప్రత్యాంత పదము, డాచ్ అనే ప్రత్యాంత పదం క్రియతో సంబంధించి గతి సంజ్ఞ అవుతుంది. క్రియతో సంబంధించి ఉంటే గతి సంజ్ఞ అవుతుంది. ఈ క్రియతో సంబంధించి ఉంటే అనేది అన్ని సూత్రాలకి వర్తిస్తోంది, 1-2 తప్పించి అన్ని సూత్రాలకి. ఎందుకు ఈజీ అన్న అంటే, ప్రతిదానిలో క్రియతో సంబంధించింది. కాబట్టి కృత్య అన్నారనుకోండి, క్రూ ధాతువు, క్రూ ధాతుతోటి కృత్వ, కృత్య, ఇవన్నీ కూడా క్రియా సంబంధించిన పదాలు. ప్రతి సూత్రంలో ఇంతే. ప్రతి సూత్రంలో ఒక అవ్యయము క్రియతో సంబంధించి ఉంటే ఈ అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది అంటున్నాడు. అప్పుడు గతి సంజ్ఞ అయిపోతుంది. ఈ క్రియతో కలిస్తే, మనం అంతకుముందు చదువుకున్నాము, ప్రాదులు క్రియతో కలిస్తే ఉపసర్గ అవుతుంది అనుకున్నాం. అలాగే ఇక్కడ ఈ అవ్యయాలు క్రియతో కలిసి ఉంటే, క్రియాపదంతో కలిసి ఉంటే గతి సంజ్ఞలు అవుతాడు. గతి అనేది ఈ హెడ్డింగ్ మనకి గతి సంజ్ఞలు, గతి సమాసంలో. ఏదైతే పదము, అవ్యయము కానీ ప్రాది కానీ క్రియతో సంబంధించి ఉంటే దానికి గతి సంజ్ఞ వచ్చేస్తుంది. ఊరికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఊరి చ్వి డాచ్. ఊరి ఎగ్జాంపుల్. ఊరి అంటే అర్థం ఏంటంటే అంగీకార్థము అని అర్థం. అంగీకార్థము. ఊరి మొదలగు పదాలు క్రియతో సంబంధం ఉంటే గతి సంజ్ఞ వస్తుంది. ఈ ఊరికి గతి సంజ్ఞ వచ్చింది ఇక్కడ. సమస్త పదము ఊరీకృత్య, లౌకిక విగ్రహవాక్యం ఊరీకృత్వా
ఊరి కృత్వా. ఊరి అంటే అంగీకార్థంలో ఉండేటువంటి అవ్యయం. క్రూ ధాతువుతే సంబంధం ఉండుట చేత ప్రతుత సూత్రంచే ఈ ఊరికి గతి సంజ్ఞ వచ్చింది. ఊరికి గతి సంజ్ఞ ఎలా వచ్చింది? ఊరి అనే పదానికి క్రూ అనే క్రియాపదంతో సంబంధం వచ్చింది కాబట్టి ఊరికి గతి సంజ్ఞ వచ్చింది. ఈ గతి సంజ్ఞ వచ్చి మనకు గతి సమాసం అయింది. అన్నిట్లో ఇదే స్టాండర్డ్ ఫార్మాట్. ఇంకేం మనం కష్టపడాల్సిన పని లేదు. ఒక్కొక్క సూత్రానికి వేరియేషన్స్ ఏం లేదు. ఒక అవ్యయానికి ఒక క్రియతో సంబంధం ఉంటే దానికి గతి సంజ్ఞ వస్తుంది, గతి సమాసం చేసేసుకుంటాం. ఊరి అనే దానికి గతి సంజ్ఞ వచ్చేసింది. ఎలా వచ్చింది? కృత్వా, కృత్య. ఈ క్రూ అనే క్రియాపదం, మన క్రూ అని క్రియాపదం అనొచ్చు, లేకపోతే క్రూ ధాతు క్రియాపదం అనొచ్చు. ఈ క్రియాపదంతో సంబంధం ఉంటే ఎవరండి అది? ప్రసాద్ గారు చూడండి. క్రియాపదంతో సంబంధం ఉంటే ఊరికి గతి సంజ్ఞ వచ్చింది. గతి సంజ్ఞ వచ్చేసి ఇక్కడ మనకి గతి సమాసం అయింది. లౌకిక విగ్రహ వాక్యం ఏంటి? ఊరి కృత్వా. సమస్త పదము ఊరి కృత్య, కృత్య. ఇది హ్రస్వం. అలాగే చ్వీకి డాచ్కి వస్తాయి. అన్నిటికీ ఇదే స్టాండర్డ్ ఫార్మాట్, చాలా సింపుల్. ఒక అవ్యయము ఒక క్రియాపదముతో సంబంధం ఉంటే ఆ అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది, అంతే. సింపుల్. ఈ 20 వాటికి అంతే, అంతకంటే ఇంకేం లేదు. తర్వాతది ఈ ఊరి గతి సంజ్ఞ అయింది కదా. ఎందుకని క్రూధాతుతో? ఎందుకనంటే క్రూధాతుతో సంబంధం ఉంది కాబట్టి, క్రియాపదముతో సంబంధం ఉంది కాబట్టి కృత్వా అనే పదంతో సమాసమైంది. తర్వాత కృత్వా, కృత్య ఎలా అయింది? మనం నిన్న మొన్న చెప్పుకున్నాం. మనం లెప్ వస్తుంది అక్కడ. కృత్వా అనే దానికి లెప్ వస్తుంది. లెప్ ఆదేశంగా వస్తుంది. కృత్వా బదులు కృత్య అవుతుంది. అది దానికి సూత్రం ఏంటి? సమాసే అనై పూర్వే ఉక్త్వో, పూర్వ ఉక్త్వో ల్యప్. అనై పూర్వే, అనై అవ్వక ముందే ఇది కృత్య అయిపోయింది అనమాట. దీనికి లెప్ ఆదేశం. సూత్రం గుర్తు లేకపోతే లెప్ ఆదేశం అని రాసేసుకోండి, సరిపోతుంది. ఊరి కృత్వా, ఊరి కృత్య. ఈ 20 సమాసాల్లో కూడా ఇంతే. కృత్వా అనేది కృత్య అవుతుంది. ఈ లెప్ ఆదేశం వచ్చి కృత్య అవుతుంది. మీరు లెప్ ఆదేశం వచ్చేసింది అని చెప్పేసి కృత్య అని రాసేసుకోవడమే. అలాగే శుక్లీకృత్య, ఇది సమస్త పదం. శుక్లీకృత్య అంటే ఏంటి? తెల్లగా చేసి అని అర్థం. శుక్లి అంటే శుక్లం అంటే తెలుపు, కృత్య అంటే చేయడం, కృత్వా అంటే చేసి, తవత్ ప్రత్యయం. కృత్వా చేసి, తెల్లగా చేసి. అశుక్లం అంటే తెల్లగా లేని దాన్ని శుక్లం చేసి, తెల్లగా చేసి. లౌకిక విగ్రహవాక్యం ఏంటి? శుక్లం కృత్వా. అది శుక్లీకృత్య అయింది. ఇక్కడ చ్వీ ప్రత్యయం వచ్చింది. చ్వీ ప్రత్యయం ఏంటి? మనం నిన్న కూడా చెప్పుకున్నాం. మనం అంతకు ముందు లేనిది ఇప్పుడు పొందాము అని అనుకున్నాం. చ్వీ ప్రత్యయం అక్కడ కూడా చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాము? ఒక జీవితం అసమర్థంగా ఉన్నటువంటి వాడు, దేనివల్ల వ్యాపారం లేకపోతే కార్యనైపుణ్యత లేకపోతే తర్వాత చ్వీ ప్రత్యయం యాడ్ అయిన తర్వాత జీవితం సమర్థమైందని చెప్పుకున్నాం. ఇక్కడ శ్రేణ్యాదిభి అని చెప్పుకున్నాం. అంటే శ్రేణులుగా లేని వాటిని శ్రేణులుగా చేయడం. అంతకుముందు శ్రేణులుగా లేవు, తర్వాత శ్రేణులుగా చేయబడ్డాయి. అక్కడ చ్వీ ప్రత్యయం అనుకున్నాం. ఇక్కడ కూడా అదే చ్వీ ప్రత్యయం. ఎక్కడైనా చ్వీ ప్రత్యయం వస్తే మీకు అర్థం ఏంటంటే అంతకుముందు లేనిది మనం పొందాము, అంతకుముందు లేనట్లుగా కాకుండా ఇప్పుడు వేరే అయ్యింది అని అర్థం. అలాగే అంతకుముందు తెల్లగా లేదు, ఇది అశుక్లం, తెల్లగా లేనిది శుక్లమైంది కాబట్టి ఇది చ్వీ ప్రత్యయంతో ఇది సాధించాడు. శుక్ల అం కృత్వా. శుక్లీ ఎట్లా అయిందంటే ఈ సూత్రం ఒకటి వచ్చింది. శుక్లీ ఎలా అయిందంటే ఒక సూత్రం, అస్య చౌ. ఈ చౌ వచ్చింది, ఆకారానికి ఈకారం ఆదేశం వచ్చింది. అస్య చౌ అనే సూత్రంతో శుక్లాకి శుక్లీ అయింది. కృత్వా, శుక్లీకృత్య. ఇది కుగతి ప్రాదేయ సమాసంతో వచ్చింది. శుక్లీకృత్య అయింది, లెప్ ఆదేశం వచ్చింది. చ్వీ ప్రత్యయం ఏం చేసింది? యాడ్ అయ్యి ఇక్కడ ముందు పూర్వం లేనిది తర్వాత చేసింది, పొందేట్లు చేసింది అనమాట. ముందు తెల్లగా లేదు, ఇప్పుడు తెల్లగా చేసింది. ఈ తెల్లగా లేనిది తెల్లగా చేసింది ఏమిటి? ఈ చ్వీ ప్రత్యయం. చ్వీ ప్రత్యయం ఎప్పుడైతే యాడ్ అయిందో ఈ ముందు లేనిది ఇప్పుడు చేసింది అనమాట. అంతకుముందు తెల్లగా లేదు అశుక్లం. శుక్లీకృత్య అంటే తెల్లగా చేసి అని అర్థం. కృత్య అంటే చేసి అని అర్థం. కృత్వా అన్న, కృత్య అన్న, చేసి అనే అర్థం. ఇది చ్వీ ప్రత్యయానికి ఉదాహరణ. చ్వీ ప్రత్యయం దానికి ఉదాహరణ ఏంటి? ఊరికి, ఊరి కృత్వా, ఊరి కృత్య.
దీనికి ఉదాహరణ ఏమిటి? చ్వి ప్రత్యయానికి ఉదాహరణ ఏంటి? శుక్లీకృత్వా శుక్లీకృత్య, అశుక్లం శుక్లం కృత్వా శుక్లీకృత్య. 2 సూత్రాలు. ఒకటేమో చ్వి వచ్చేసి ముందు లేనిది తర్వాత అయింది, తర్వాత శుక్లాన్ని శుక్లీ చేసింది ఒక సూత్రము. కుగతి ప్రాదేహ సమాసం కూడా ఇక్కడ వర్తిస్తుంది, ఎందుకంటే అది కామన్ సూత్రం. కుగతి ప్రాదేహ అంటే కు కానీ గతి సంజ్ఞ కానీ క్రియాపదంతో ఉంటే గతి సంజ్ఞ వస్తుంది అనుకున్నాం మనం. ఈ గతి సంజ్ఞ ఇందులో ఉంది కాబట్టి ఆ సూత్రం కూడా ఇక్కడ వర్తిస్తుంది. తర్వాత డాచ్ ప్రత్యయం, అదే సూత్రంలో డాచ్. ఆ సూత్రంలో చూసుకోండి, మనం ఊరి ఊరి చ్వి డాచ్ అన్నాం. డాచ్ ప్రత్యయంలో ఏమిటి? ఉదాహరణ పటపటా కృత్య అంటే పటపట అనే శబ్దం చేసి అని అర్థం. పటపటా కృత్య. మనం దీపావళి రోజున క్రాకర్స్ కాలుస్తాం కదా, పటపట పటపట అంటాయి కదా, అదనమాట పటపటా కృత్య. ఇది అవ్యక్త ధన్య అనుకరణం, ధ్వని అనుకరణం. ధ్యా కాదు, ధ్వని అనుకరణం. పటత్ కృత్వా అంటే ధ్వని అనుకరణం శబ్దముకు. పటత్ శబ్దమునకు డాచ్ ప్రత్యయం వచ్చింది ఇక్కడ. ఈ డాచ్ ప్రత్యయం రావడం వల్ల డా చిద్వే బహుళం అనే వార్తికంతో పటత్ శబ్దానికి ఏమొచ్చింది? ద్విత్వం వచ్చింది. అంటే మొదటగా ఒక పటత్ ఒకటే ఉంటే దానికి ద్విత్వం వచ్చింది. ఇది దేంతో వచ్చింది? డాచిద్వే బహుళం అనే వార్తికంతో వచ్చింది. మనం డాచ్ ప్రత్యయం గురించి చెప్పుకుంటున్నాం కదా. పటత్ అనే పదము పటత్ అనే రెండు వచ్చినాయి, ద్విత్వం వచ్చింది. దేనితో వచ్చినాయి? డాచ్ అనే ప్రత్యయం వల్ల వచ్చినాయి అనమాట. ఓకే, ద్విత్వం అంటే పటత్ అనేది పటత్ అవుట్ అవుతుంది. పటత్ ఆకృత్వా టీ లోపం వస్తుంది. ఒకటేమో ద్విత్వం వచ్చింది, 2 టీ లోపం వస్తుంది. తర్వాత తకార లోపం వస్తుంది. తకార లోపానికి ఏమిటి? నిత్యం ఆమ్రేడితే డాచి అనే సూత్రంతో తకార లోపం కూడా వస్తుంది. ఆకారాదేశం వస్తుంది. ఇక్కడ ఏమొస్తున్నాయి? ఒకటి ద్విత్వం అయింది అంటే పటత్ 2 పదాలైనవి. 2 టీ లోపం వచ్చింది. టీ లోపం వచ్చేసరికి ఏమైంది? ఈ పటత్తులోంచి పోయింది, తకారం పోయింది. తర్వాత తకారం పోయి ఆకారం వచ్చింది. పటపట కృత్వా అయింది. ఎన్ని వచ్చినాయి? ద్విత్వము, టీ లోపము, తకార లోపం, ఆకారం, ఆదేశము, ఆకారం ఆదేశంగా వస్తే పటపట కృత్వా అయింది. ఒరిజినల్ పదం ఏంటి? పటత్ శబ్దం. పటత్ కృత్వా అని ఉందనుకోండి, దానికి డాచ్ ప్రత్యయం వచ్చేసి ఈ 4 ప్రక్రియలు జరిగినాయి. ఒకటి ద్విత్వం వచ్చేసరికి ఏమైంది? పటత్ అయింది. పటత్ కృత్వా ద్విత్వం వచ్చింది. తర్వాత టీ లోపం వచ్చింది. టీ లోపం వచ్చేసి దేనికి? మొదటి దానిలో పటత్లో టా కూడా పోయింది. టా ఉంది కదా, పటపట తకారం పోయిందంటే పటపట తకార లోపం. ఇక్కడ టీ ఎలా లోపమైంది? పటపట కృత్వ. ద్విత్వం అంటే పటత్ ఆకృత్వ. టీ లోపం నేను చూద్దాం. తకార లోపమైంది, ఆ వచ్చింది, పటపట కృత్వ అయింది. ఈ పటపట కృత్వ అనేది క్రూధాతువుతో సంబంధం ఉంది. క్రియాధాతువు అనుకున్నాం కదా, క్రియాపదముతో సంబంధం ఉంటే గతి సంజ్ఞ వస్తుంది అనుకున్నాం. కాబట్టి పటపటాకి గతి సంజ్ఞ వచ్చింది. వచ్చి పటపట కృత్వ వల్ల పటపట కృత్య అయింది. కృత్య ఎలా అయింది? మనకి లేపు ప్రత్యయం వచ్చింది. కాబట్టి ఊరి చ్వి డాచ్ అనే ఉదాహరణలు పైన చెప్పబడ్డాయి. దేనికి? ఈ శబ్దాలకి ఊరి అనే శబ్దానికి క్రియాపదము తోడైతే ఊరి అనే శబ్దానికి గతి సంజ్ఞ వచ్చి ఊరి కృత్య అయింది. అలాగే చ్వి శబ్దానికి చ్వి వచ్చినప్పుడు మనకి శుక్లీకృత్య అయింది. శుక్లం కృత్వ అల్ల శుక్లీకృత్య అయింది. ఈ చ్వి వచ్చింది ఇక్కడ. చ్వి అంటే ముందు లేనిది తర్వాత జరిగింది. శుక్లం కృత్వ తెల్లగా లేనిది తెల్లగా చేసి. కృత్వ అన్న కానీ కృత్య అని రెండింటికి ఒకటే అర్థం, చేసి అని అర్థం. పఠిత్వ, గమిత్వ, ఖాదిత్వ ఇవన్నీ కూడా చేసి అని అర్థం. ఈ 3 చూసుకున్నాము ఈ సూత్రంలో. దీనిలో ఒక వార్తికం ఇచ్చాడు. కారికా శబ్దస్య ఉపసంఖ్యానం. కారిక అంటే కూడా క్రియనే కాబట్టి కారిక అనే పదం కూడా చెప్పొచ్చు ఇక్కడ అన్నాడు. కారికా కృత్వ కారికా కృత్య అయింది. క్రియను చేసే అర్థంలో వార్తికం చెప్పబడింది. మనం పైన ఏం చెప్పుకున్నాము? ఊరి చ్వి డాచ్ వాటికి. ఇక్కడ
కారిక, కారిక కృత్వా కారికా కృత్య అయింది. కారిక అనేది కూడా ఈ ఊరి ప్లేస్లో ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రియను చేసేది కారిక అవుతుంది. అది వార్తికం దానికి. ఇక్కడ సమ్మరీ చూడండి. ఆ సూత్రానికి ఊరి పదానికి ఊరి కృత్య అయింది. లౌకిక విగ్రహవాక్యం ఏంటి? ఊరి కృత్వా. చ్వీకి శుక్లీకృత్య. లౌకిక వాక్యం ఏంటి? శుక్లీకృత్వా. డాచ్కి పటపటా కృత్వా. పటపటా కృత్వా. పటపటా కృత్వా అనేది లౌకిక విగ్రహవాక్యం. ఈ పటపట ఎలా వచ్చిందో 4 సూత్రాలు అక్కడ పైన చెప్పుకున్నాము. 4 రకాలుగా ద్విత్వం వచ్చింది, తకార లోపం వచ్చింది, ఆకారం వచ్చింది. వార్తికంతో కారిక అనేది కూడా ఈ ఊరి, శుక్లి, పటపట, కారిక, అలాగే కారిక కూడా క్రియను చేసి అనే అర్థంలో కారికా కృత్య అంటే క్రియను చేసి అనే అర్థం అవుతుంది. కృత్య అంటే చేసి, కారిక అంటే క్రియను చేసి. ఈ ఊరి అర్థమేమో అంగీకారార్థం. శుక్లి చ్వి అర్థమేమో అంతకు ముందు లేని దాన్ని ఇప్పుడు చేస్తోంది, అంటే తెల్లగా లేని దాన్ని తెల్లగా చేస్తోంది. చ్వి ప్రత్యయానికి అర్థం ఏమిటంటే అంతకు ముందు లేనిది ఇప్పుడు పొందడం అనమాట, దానికి అర్థం. డాచ్లో మనకి ద్విత్వము, తకార లోపము అవి వచ్చి పటపటా కృత్య అయింది. తర్వాత సూత్రం అనుకరణం చ అనితి పరం. అనుకరణం చ అనితి పదం. ఇక్కడ ఇతి అను అవ్యయముతో చెప్పబడిన అనుకరణ శబ్దమునకు గతి సంజ్ఞ వస్తుంది. ఈ అనుకరణ శబ్దం ఇది. అనుకరణ శబ్దం ఏంటి? ఇక్కడ అనుకరణకి ఖాట్ అని మనం ఒక్కోసారి ఖాండ్రించి ఉమ్మేశాము అంటాం, గుర్తుందో లేదో మీకు? ఖాండ్రించి ఉమ్మేశాము అని మన అర్థం ఏంటంటే బాగా ఖాట్ అనే శబ్దంతో మనం ఉమ్మేశాము అని అర్థం. అక్కడ ఈ ఖాట్ అనే పదానికి గతి సంజ్ఞ వచ్చింది. దీనికి గతి సంజ్ఞ ఎందుకు వచ్చింది? దీనికి కృత్య అనే క్రియాపదం తోడైంది. ఖాట్ అనే పదానికి కృత్య అనే పదం తోడైంది. ఈ ఖాట్ ఏమిటి? అనుకరణ శబ్దం. ఈ అనుకరణ శబ్దమైనటువంటి ఖాట్ పదానికి క్రియాపదం తోడైంది కాబట్టి ఈ ఖాట్ అనేది గతి సంజ్ఞ వచ్చి ఖాట్ కృత్వా వల్ల ఖాట్ కృత్య అవుతుంది. అంటే ఖాట్ అని శబ్దము చేసి అని అర్థం. ఇక్కడ అనితి పరం అన్నాడు. అనితి అంటే ఇతి కాకుండా ఉండాలి. ఇతి అనే శబ్దం ఉండకూడదు ఇందులో. వాచ్యార్థంలో శబ్దం ఉండకూడదు ఇతి అనేది. ఖాట్ అనే దానిలో ఇతి అని లేదు. కాబట్టి సూత్రం ఏం చెప్తుంది? అనుకరణం చ అనితి పరం, నా ఇతి పరం, అనితి పరం. ఇతి అనే శబ్దం ఉండకూడదు ఇక్కడ. కాబట్టి ఖాట్ అనే పదం ఉంది ఇక్కడ. ఇక్కడ ఇతి అనేది లేదు. అంటే ఖాట్ ఇతి చేశారని అంటలే, ఇక్కడ ఖాట్ అన్నాడు. ఖాట్ కృత్వా. ఖాట్ ఇతి అంటే మళ్ళీ అక్కడ ఈ సమాసం రాదు, ఇతి అనే పదం రాకూడదు. నా ఇతి పరం, ఇతి పరంగా ఉండకూడదు, అనితి పరంగా ఉండాలి. ఖాట్ కృత్వా, ఖాట్ కృత్య అయింది. ఇది కూడా కుగతి ప్రాదయ సూత్రం ద్వారా అవుతుంది. ఈ అన్నిటికీ కూడా స్టాండర్డ్ ఇది చూడండి. కుగతి ప్రాదయ అనే సూత్రం కూడా వీటిలో వర్తిస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే వీటి కింద ఉన్న సూత్రాలు ఇవన్నీ కూడా. కు అనే పదము గతి సంజ్ఞ కలిగిన పదాలు క్రియాపదముతో కలిస్తే గతి సంజ్ఞ కలుగుతుంది అని చెప్పుకున్నాం. గతి సంజ్ఞ ఎలా వస్తుందో చెప్పుకున్నాం మనం. అవ్యయము క్రియాపదంతో కలిస్తే దానికి గతి సంజ్ఞ వస్తుంది. ఇక్కడ ఖాట్ అనే పదానికి క్రియాపదం కలిసి, కృత్య అనే క్రియాపదం కలిసి ఈ ఖాట్ అనే పదానికి గతి సంజ్ఞ వచ్చి మనకు గతి సమాసం వచ్చింది. ఖాట్ కృత్వా, ఖాట్ కృత్య. ఇతి సమాసం ఉంటే ఈ సమాసం రాదు. ఇతి అనే శబ్దం సమాసంలో ఉంటే రాదంటున్నాడు. సో అది సూత్రంలో ఉంది. నా ఇతి పరం అంటే ఇతి అనేది ఇక్కడ ఉండకూడదు, ఉంటే ఈ సమాసం రాదు. ఖాట్ కృత్య అంటే ఖాట్ చేసి, అంటే ఖాండ్రించి అని అర్థం. ఖాట్ ఇతి అనకూడదు, ఖాట్ చేసి. ఖాట్ కృత్య, ఖాట్ కృత్వా అనేది లౌకిక విగ్రహవాక్యము, ఖాట్ కృత్య అనేది సమస్త పదము. ఈ కృత్వా నుంచి కృత్య ఎక్కడ వచ్చింది? మనకు లెప్ వచ్చింది. లెప్లో సూత్రం ఏం చెప్పుకున్నాము? సమాసే అనిసి అనయ పూర్వే ఉక్తం అన్నాం. తర్వాత సూత్రము ఆదర అనాదరయోహో సత్ అసతి. సత్ అసతి, సదసతి అంటే సత్ అసతి, 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. సత్ మరియు అసత్ శబ్దములు. సత్ అంటే గౌరవ శబ్దము, అంటే ఆదర, ఆదరించటం, గౌరవించటం. అసత్ అంటే అనాదర, అనాదర అంటే అగౌరవపరచటం. ఈ అర్థములతో ఉపయోగించినప్పుడు మరియు క్రియావాచకములతో సంబంధించినప్పుడు, ఈ క్రియావాచకం అనేది స్టాండర్డ్ అన్నిటికీ. క్రియావాచకం ఉంటే ఈ పదాలకి
గతి సంజ్ఞ వస్తోంది. గతి సంజ్ఞ వచ్చును అని సూత్రార్థం. సత్కృత్య 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 ఇది సత్కృత్వా. సత్కృత్వా వల్ల సత్కృత్య అయింది. ఇక్కడ గౌరవించి అని అర్థం. సత్ అనే పదం ఉంది కదా, గౌరవించి. అసత్కృత్య అసత్కృత్వా అనే పదము వాక్యము అసత్కృత్య అగౌరవపరిచి. సత్కృత్యకి లౌకిక విగ్రహ వాక్యము సత్కృత్వా, సమస్త పదము సత్కృత్య. అసత్కృత్యకి అసత్కృత్వా అసత్కృత్య. సత్ అనే దానికి అర్థము గౌరవించని, అసత్ అనే దానికి అగౌరవించని. ఈ అర్థంలో సత్తు అసత్తు అనే శబ్దాలు గౌరవ అగౌరవ అనే అర్థాలతోటి క్రియావాచకంతో సంబంధించినప్పుడు గతి సంజ్ఞ వచ్చింది. గతి సంజ్ఞ వచ్చి మనకి గతి సూత్రం అయిపోయింది. కృత్యాను దీంతో ఇప్పుడు చెప్పుకున్నాం. కృత్యాను క్రియావాచకములతో సంబంధించడం వలన సత్తు మరియు అసత్తు అనే అవయవములకు గతి సంజ్ఞ వచ్చింది. ఎందుకని? క్రియావాచక సంబంధం దానికి సంబంధం ఇచ్చింది. కాబట్టి ఇది వచ్చి కృగతి ప్రాదాయ అనే సూత్రం ద్వారా సత్కృత్య అసత్కృత్య. ఇది అంబ్రెల్లా సూత్రం లాగా. ఎందుకని? కూకి గతి సంజ్ఞ ఉన్న వాటికి గతి సమాసం వస్తుంది. ఈ గతి సంజ్ఞ ఎలా వచ్చింది అనే దానికి ఈ సూత్రాలు మనకన్నీ. ఒరిజినల్ సూత్రం ఏంటి? అంబ్రెల్లా సూత్రము కు గతి ప్రాదాయ అంటే కు శబ్దానికి గతి సంజ్ఞ ఉన్న శబ్దానికి మనకి ప్రాదులతోటి సమాసం అవుతుంది. ఈ గతి సంజ్ఞ అనేది ఎలా వస్తుంది అంటే కూగతి ప్రాదేయాలో గతి సంజ్ఞ ఎలా వస్తుంది అంటే ఒక అవ్యయానికి క్రియాపదముతో సంబంధం ఉంటే, లేదు ఒక పదానికి క్రియాపదముతో సంబంధం ఉంటే దానికి గతి సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ అంతే. ప్రతిదానికి కూడా క్రియాపదము సంబంధం ఉంటే, క్రియాపది ఎక్స్ అనుకోండి, ఎక్స్కి క్రియాపదముతో సంబంధం ఉంటే ఆ ఎక్స్ గతి సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ అవే. ఊరీకృత్య, తర్వాత శుక్లీకృత్య, పటపటాకృత్య, ఘాట్ కృత్య. చూడండి, అన్నిట్లో కృత్య అని వచ్చింది అంటే క్రియాపదముతో సంబంధం ఉంది. అందుకని ఆదర అనాదర యోహో సత్ అసతి. సత్ అంటే ఆదరము, గౌరవము. అసత్ అంటే అగౌరవము, అనాదరము. ఈ అర్థంలో ఉపయోగించిన పదాలు క్రియాపదముతోటి సంబంధించి ఉంటే ఈ పదాలకి గతి సంజ్ఞ వస్తుంది. సత్కి అసత్కి గతి సంజ్ఞ వచ్చేసి గతి సమాసం అయింది. సత్కృత్వా సత్కృత్య, అసత్కృత్వా అసత్కృత్య. మాస్టర్ ఇదన్నా మాస్టర్ అనమాట. కూగ్రతి పాదేహ అనేది మాస్టర్ సూత్రం. ఈ తర్వాత వచ్చినవన్నీ కూడా గతి సంజ్ఞ ఎలా వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా గతి సంజ్ఞ వచ్చి గతి సమాసం అవుతున్నాయి. తర్వాత భూషణే అలం. అలం అనే పదము చాలా అర్థాలు ఉన్నాయి. అలం అంటే చాలు అనే ఒక అర్థం ఉంది. అలం అంటే అలంకరణార్థం అనే ఒక అర్థం ఉంది. ఇక్కడ అలం అనే పదము అలంకరణార్థంలో వాడితే, ప్రయోగిస్తే, క్రియావాచకంతో కూడి ఉంటే దానికి గతి సంజ్ఞ వస్తుంది అన్నాడు. అలం అనేది అలంకరణార్థంలో వాడాలి అంటే మేకప్ చేయాలి. మేకప్ అనే అర్థంలో అలం అనే పదం వాడితే దానికి గతి సంజ్ఞ వచ్చి గతి సమాసం అవుతుంది. అలం కృత్వా, అలం కృత్య అవుతుంది. ఒకవేళ అలం చాలు అనే అర్థంలో వాడామనుకోండి, ఈ సూత్రం పనికిరాదు. అలం అనేది చాలు అనే అర్థంలో ప్రయోగిస్తే మనకి ఈ సూత్రం పనికిరాదు. అలం కృత్వా ఓదనం గతః, భోజనం చాలించి అతను వెళ్ళిపోయాడు. అలం కృత్వా అంటే చాలించి వెళ్ళిపోయాడు. ఓదనం గతః అన్నం తినేసి వెళ్ళిపోయాడు. అలం కృత్వా అంటే చాలించి వెళ్ళిపోయాడు. అక్కడ చాలు అనే అర్థంలో వాడాడు కాబట్టి అక్కడ సమాసం రాదు. ఈ సూత్రంతో సమాసం రాదు. ఇక్కడేమి అలం అనేది అలంకరణార్థంలో వాడాడు, మేకప్ అనే అర్థంలో వాడాడు. అలం కృత్య అంటే అర్థం ఏమిటి? అలంకరించి అని అర్థం. ఆభరణములచే అలంకరించి అని అర్థం. ఇక్కడ అలం కృత్య, అలం కృత్వా, అలం కృత్య. తర్వాతది అంతర పరిగ్రహే. అంతర పరిగ్రహే. అంతర్ అనే అవ్యయము పరిత్యజించి అనే అర్థంలో ప్రయోగిస్తే క్రియావాచకంతో కూడుకుని ఉంటే ఈ అంతర్ అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది అంటాడు. పరిత్యజించి అనే అర్థంలో ఉండాలి. అంతర్ అనే అవ్యయము పరిత్యజించి. పరిగ్రహే అంటే పరిత్యజించి, వదిలిపెట్టి, వదిలివేసి, విడిచిపెట్టి అనే అర్థంలో వాడితే క్రియావాచకంతో కనుక సంబంధం ఉంటే దానికి ఆ అంతర్ అనే పదానికి అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది అంటాడు. ఇక్కడ అంతర్హత్య గృహం గతః.
అంటే గృహమును వదిలి అతను వెళ్ళిపోయాడు. వదిలి అంతర్హత్య అంటే పరిత్యజించి వెళ్ళిపోయాడు. అంతర్హత్య గృహం గత. అంతర్హత్య, అంతర్ అనే పదానికి పరిత్యజించి అని వచ్చింది. అంతర్హత్య గృహం గత, పరిత్యజించి గృహము వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అర్థం. గృహమును వదిలి పరిత్యజించి అతను వెళ్ళిపోయాడు. ఇలాగ గతి సమాసం ఇచ్చింది. ఎప్పుడైతే అంతర్హత్య అనేది ఈ కృత్వ అనేది సంబంధించి క్రియాపదం ఇది. ఈ క్రియాపదము అంతర అనే దానితో కలిసినప్పుడు అంతరకి గతి సంజ్ఞ వచ్చి అంతర్హత్య అయింది. అంతర్హత్వ అంతర్హత్య అయింది. సమాసం రాకపోతే పరిస్థితి ఏమిటంటే అంతర్హత్వ గత. ఇక్కడ గృహం గత్వ అంటలేదు, విడిచి ఏది ఇండ్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? అంతర్హత్వ గత హతం పరిగృహ్య గత అంటే చనిపోయిన దానిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ పై సూత్రం వర్తించదు. ఎందుకని వర్తించదు? ఈ అంతర్ అనేది పరిత్యజించి అనే దానిలో వెళ్ళాలి, అర్థం లేదు. దీనికి అర్థం ఏంటంటే చనిపోయిన దాన్ని తీసుకోవడం, చనిపోయిన దానిని తీసుకుని వెళ్ళిపోయాడు అంటున్నాడు. ఇక్కడ పరిత్యజించి అని రావట్లా. అందుకని ఇక్కడ పరిత్యజించి అనే అర్థంలో అంతర అనే అవ్యయానికి గతి సంజ్ఞ వచ్చి ఇది గతి సమాసం అయింది. అంతర్హత్య గృహం గత, గృహమును వదిలి అంటే పరిత్యజించి అతను వెళ్ళిపోయాడు. ప్రతిదానిలో చూడండి, మీకు ఈ అంతర అనేది పరిత్యజించి అని అర్థంలో, అలం అనేది అలంకరించి అని అలంకరణ అర్థంలో, ఈ అర్థంలో అయితేనే గతి సంజ్ఞ వస్తుంది, వేరే అర్థంలో అయితే రాదు. ఇక్కడ కూడా అంతర్ అంటే పరిత్యజించి అనే అర్థం ఉంటేనే, క్రియావాచకంతో సంబంధం ఉంటే అంతర్ అనే దానికి గతి సంజ్ఞ వచ్చి గతి సమాసమైంది. అంతర్హత్య గృహం గత, గృహం అంతర్హత్య పరిత్యజించి గత వెళ్ళిపోయాడు. తర్వాతది కణే మనసి శ్రద్ధ ప్రతిఘాతే. కణే అనే ఒక పదము, మనస్ అనే ఇంకొక పదము, ఈ రెండు కూడా గతి సంజ్ఞ వస్తాయి. ఎప్పుడు గతి సంజ్ఞ వస్తాయి? ఈ కణే అనే మనసు అనే దానికి ఒక అర్థం ఉండాలి. ఏం అర్థం ఉండాలంటే ఆసక్తి నశించు, ఇంట్రెస్ట్ పోయింది, విరక్తి వచ్చింది, ఇక చాలు అనే అర్థంలో ఉంటే, క్రియావాచకంతో సంబంధం ఉంటే ఈ రెండిటికి కూడా గతి సంజ్ఞ వస్తుంది అన్నాడు. శ్రద్ధ ప్రతిఘాతే, శ్రద్ధ అంటే ఆసక్తి ఇంట్రెస్ట్. ఈ శ్రద్ధ ప్రతిఘాతే, ఇంట్రెస్ట్కి ప్రతిఘాతం కలిగింది అంటే శ్రద్ధ పోయింది, ఆసక్తి పోయింది, ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా దాని మీద ఏమీ ఇంట్రెస్ట్ లేదు. అదే ఆ అర్థంలో కనుక ఈ పదాలు ఉంటే, క్రియావాచకంతో కలిసి ఉంటే వాటికి గతి సంజ్ఞ వస్తుంది. శ్రద్ధ అంటే అత్యంత అభిలాష, దాని నుండి నివృత్తి, కణే ఆసక్తి నశించి. కోరిక పూర్తిగా తీరిన తరువాత ఏర్పడు అభిలాష రాహిత్యమును కణే బోధిస్తుంది. ఈ కణే అనే పదం ఏం చెప్తుంది? ఇంట్రెస్ట్ పోయింది బాబు, నాకు ఇంకేం లేదు, ఇంట్రెస్ట్ లేదు, అభిలాష రాహిత్యాన్ని చెప్తుంది. ఈ అర్థంలో కనుక చెప్తే, క్రియాపదంతో కలిసి ఉంటే దానికి గతి సంజ్ఞ వస్తుంది. కణే హత్య పయః పిబతి, కణే హత్య పయః పిబతి. పాలు తాగుతున్నాడు, పాలు తాగాడు, ఒక 1/2 లీటర్ తాగాడు, లీటర్ తాగాడు, లీటర్న్నర తాగాడు, 2 లీటర్లు తాగాడు, 3 లీటర్లు తాగాడు. తాగేసరికి ఏమైంది? దాని మీద ఇంట్రెస్ట్ పోయింది, విరక్తి వచ్చేసింది. ఇంట్రెస్ట్ పోవడం అంటే అభిలాష రాహిత్యం. ఆ ఇంట్రెస్ట్ పోయిన తర్వాత దాన్ని, ఇంట్రెస్ట్ పోయింది అంటే ఆసక్తి పోయింది, శ్రద్ధకి ప్రతిఘాతం కలిగింది అనే అర్థం వచ్చినప్పుడు ఈ కణే అనే శబ్దానికి గతి సంజ్ఞ వచ్చింది. గతి సంజ్ఞ వచ్చి ఇది గతి సమాసం అయింది. పాల మీద ప్రీతి పోవున వరకు పాలను తాగుతున్నాడు, తాగుతూ ఉన్నాడు, దాని మీద ప్రీతి పోయింది. అప్పుడేమైంది? కణే అనే శబ్దానికి ఆసక్తి పోయింది, ఆసక్తి పోయింది అనే అర్థంలో వాడాడు ఇక్కడ. ఈ కణే అనే పదము ఆసక్తి నశించింది, అభిలాష నశించింది, అభిలాష రాహిత్యము అనే అర్థంలో ఉంటే, క్రియాపదముతో కలిసి ఉంటే, క్రియాపదముతో సంబంధం ఉంటే ఈ కణే అనే పదానికి గతి సంజ్ఞ వచ్చి గతి సమాసం అయింది. కణే హత్య పయః పిబతి, పాల మీద ప్రీతి పోవున వరకు పాలను తాగుచున్నాడు. ఓకే, అలాగే కణే హత్య. తర్వాత మనోహత్య పయః పిబతి అంటే పాల మీద మనసు విరిగిపోయేంత వరకు పాలను తాగుతున్నాడు. ఇది మనసుతోటి. మనోహత్య అంటే ఇది కూడా తత్పురుషమే, కణే హత్య కూడా తత్పురుషమే, ఇది కూడా తత్పురుషమే. మనోహత్య అంటే మనసు విరిగిపోయింది. ఎప్పుడు విరిగిపోయింది? పాలు తాగుతూ బాబోయ్ ఇక నాకు అక్కర్లేదు. వస్తుంది కదా మళ్ళీ మీకు తర్వాత వినొచ్చు కదా, రికార్డు పెట్టరా?
కానీ రికార్డ్ పెట్టేటట్టయితే తర్వాత వినేది సైలెన్స్ లో ఇప్పుడు ఉండండి హిందుస్థాన్ ప్లీజ్. విశ్వనాథ్ గారు. సారీ మనోహత్య పయః పిబతి అంటే పాల మీద మనస్సు విరిగిపోయే వరకు పాలను తాగుతున్నాడు. ఈ మనస్సు అనే శబ్దానికి ఆసక్తి నశించు అనే అర్థంలో క్రియావాచకంతో కలిసి ఉంటే దానికి గతి సంజ్ఞ వస్తుంది. గతి సంజ్ఞ వచ్చి గతి సమాసం వచ్చింది. మనోహత్య అంటే పాల మీద మనసు విరిగిపోయింది, తాగి 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 మనసు విరిగిపోయింది. కణే హత్య ఇది కూడా అంతే, ఆసక్తి పోయింది. కణే అనే పదము, మనస్సు అనే పదము, ఈ రెండు పదాలకి ఆసక్తి నశించింది, అభిలాష రాహిత్యమైంది, విరక్తి కలిగింది అనే అర్థం ఉంటే క్రియాపదముతో కలిస్తే దానికి గతి సంజ్ఞ వస్తుంది. దేనికి? ఈ కణే అనే పదానికి, మనస్సు అనే పదానికి గతి సంజ్ఞ వస్తుంది, వచ్చి గతి సమాసమైంది. ఇక్కడేంటి? కణే హత్య పయః పిబతి, కణే హత్వా పయః పిబతి. యాక్చువల్గా మనకి సమాసం వచ్చి కణే హత్వా. ఈ పయః పిబతి అనేది మన అర్థం కోసం చెప్తున్నాడు ఇక్కడ, పాలు తాగుతున్నాడు అనే అర్థం కోసం. మనకి ఈ పయః పిబతి అనేది మనం అర్థం చేసుకుంటే మన సమాసం ఏమిటి? కణే హత్య. ఇక్కడ సమాసం ఏంటి? మనోహత్య. లౌకిక విగ్రహం ఏమిటి? కణే హత్వా, ఇది మనోహత్వా. అలాగా అన్నిటికీ చూడండి కామన్ మనకు క్రియావాచకంతో సంబంధం ఉంది. అన్నిట్లో ఎక్కువగా కృత్వా కృత్య అనే వస్తున్నాయి మనకి. పురః అవ్యయం, పురోవ్యయం. సూత్రంలో పురోవ్యయం అని ఉంది. పురః అవ్యయం. పురస్ అనే అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? క్రియావాచకంతో సంబంధం ఉన్నప్పుడు, క్రియావాచకం ప్రయోగించినప్పుడు. పురస్కృతం అంటే పూజించబడినది. పురస్కృత్య పూజించి సన్మానించి. పురస్కృత్వా పురస్కృత్య, పురస్కృత్వా పురస్కృత్య. పురస్కృతం అనే పదము పురస్ అనే అవ్యయానికి క్రియావాచకంతో సంబంధం ఉంటే ఈ పురస్ అనే అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది. గతి సంజ్ఞ వచ్చి మనకి గతి సమాసమైంది. పురస్కృతం పురస్కృత్య. సేమ్ అంతే. ఆ అవ్యయం పక్కన పెట్టుకొని క్రియాపదముతో సంబంధం ఉంటే, అన్నీ కూడా క్రియాపదంతో సంబంధం ఉంటే కృత్వా కృత్య అని వాడుకుంటున్నాం మనం. అలాగే తర్వాత సూత్రం అస్తం చ. అస్తం చ తర్వాత సూత్రం అస్తం. ఇక మకారం ఉంది. మకారాంత అస్తం అనే అవ్యయము క్రియావాచకం పదంతో ఉపయోగించినప్పుడు గతి సంజ్ఞ వస్తుంది. అస్తం అనేది అవ్యయం మకారాంతం అయి ఉండాలి. అస్తం, మనం అస్తమించాడు అంటాం కదా, అది అనమాట. అందులో మకారం ఉంది. ఈ మకారాంత అస్తం అనే అవ్యయము క్రియాపదముతో ఉపయోగించినప్పుడు అస్తం గత్య అవుతుంది. అస్తం గత్వా అస్తం గత్య అంటే అస్తమించి. అస్తం గత్య, అస్తమించి అంటాం కదా మనం. అస్తమించి అంటే అది వెళ్ళిపోయి అలాగా. అస్తం గత్య, అస్తం గత్వా అస్తం గత్య. ఈ అస్తంలో మకారాంత అస్తం ఇది. అలాగే ఇంకొక ఉదాహరణ అస్తం గతం ధనాని. అస్తం గతం ధనాని, డబ్బులన్నీ అయిపోయాయి. అస్తం గతం ధనాని. అస్తం గత్వా అస్తం గత్య. అస్తం అనే పదము మకారాంత పదము క్రియావాచకంతో కలిసి ఉంటే అస్తం అనే పదానికి గతి సంజ్ఞ వచ్చి గతి సమాసం అవుతుంది. ఈ గత్య అనేది కూడా క్రియాపదమే. కృత్వా లాగానే గత్య కూడా క్రియం. గమ్ ధాతువు కదా, గత్య కూడా క్రియాపదమే. తర్వాతది సార్ మంచినీళ్ళు తాగొచ్చా? ప్రసాద్ గారు. అయ్యో చెప్పనండి. ఇది 10వ అనుకుంటా కదా. టైం ఎంత అయింది? 8 అవుతుంది. ఇవాళ చెప్పుకున్న దాంట్లో 10వ సూత్రం అనుకుంటా, చివరి సూత్రం ఇవాళ వాటిలో. అచ్చ గత్యర్థ వదేషు. అచ్చ అచ్చ గత్యర్థ వదేషు. గచ్చ గతి అర్ధ వదేషు. గత్యర్థ వదేషు, అవదేషు అనుకుంటాడు. గతి అర్ధ అవదేశము. ఓకే. అచ్చాను అవ్యయము కంటికి ఎదురుగా అనే అర్థంలో ఉపయోగించబడితే, అచ్చ అంటే కంటికి ఎదురుగా అనే, మనం అభి అనుకున్నాం కూడా అప్పుడు ఎదురుగాని, కానీ ఇక్కడ కంటికి ఎదురుగా అన్నాడు. అచ్చాను అవ్యయము కంటికి ఎదురుగా అనే అర్థంలో ప్రయోగింపబడి క్రియావాచకంతో ముఖ్యంగా
గత్యర్థ ధాతువు వద్ ధాతువుతో ఉన్నప్పుడు గతి సంజ్ఞ పొందుతుంది. ఈ అచ్చ అనే పదము కంటికి ఎదురుగా అనే ఒక కండిషన్ ఉండాలి. రెండవది క్రియావాచకంతో సంబంధం ఉండాలి. ఏ క్రియావాచకము? గత్యర్థ ధాతువు కానీ వద్ ధాతువు కానీ. ఇక్కడ చూడండి, గతి అర్థము వద్ ధాతువు, వదేషు. గత్యర్థ ధాతువు వద్ ధాతువు, అందుకనే గత్యర్థ వదేషు అన్నాడు. గత్యర్థ ధాతువు వద్ ధాతువులతో ఉన్నప్పుడు గతి సంజ్ఞ వస్తుంది. దేనికి గతి సంజ్ఞ వస్తుంది? అచ్చాకి గతి సంజ్ఞ వస్తుంది. అచ్చ అనే అవ్యయము అభి కంటికి ఎదురుగా అనే అర్థములో ఉపయోగించబడును. అచ్చగత్యం. అచ్చగత్యం అంటే కంటి ముందు ప్రత్యక్షమై. గమ్ ధాతువు ఇది. గతి అర్ధ ధాతువు గమ్ ధాతువు, ఇది గత్యర్థ ధాతువు కదా. అలాగే వద్ ధాతువుతో ఉన్నప్పుడు వద్ ధాతువుతో ఏమైంది? అచ్చోద్య అయింది. అచ్చోద్య ఇది వద్ ధాతువు. ఈ గమ్ము ధాతువు, ఇక్కడ వద్ కూడా ధాతువు, రెండు కూడా క్రియాపదాలే. ఈ క్రియాపదాల్లో గత్యర్థ ధాతువుతోటి వద్ ధాతువుతోటి ఉంటే అచ్చ అనే పదానికి గతి సంజ్ఞ వచ్చి గతి సమాసం అయింది మనకి. అచ్చగత్వా అచ్చగత్యం అయింది. అచ్చగత్వా అచ్చగత్యం అయింది. లౌకిక విగ్రహ వాక్యం అచ్చగత్వా, సమస్త పదం అచ్చగత్యం అయింది. కంటి ముందు ప్రత్యక్షమై అనేది అర్థం దానికి. అలాగే ఇది సమస్త పదం అచ్చగత్వం. దీనికి అచ్చోధ్యాకి ఏమిటి? అచ్చ ఉక్త్వా. మనం ఉక్తం అంటాం కదా, చెప్పుకోబడినది అనేది, అది వద్ ధాతువు. అది ఉక్త్వా. అచ్చ ఉక్త్వా అచ్చ ఉద్య అచ్చోద్య అయింది. అచ్చ ఉక్త్వా అనేది లౌకిక విగ్రహ వాక్యము, అచ్చోద్య అనేది సమస్త పదం. ఇందులో ఏముంది? వద్ ధాతువు ఉంది. ఈ వద్ ధాతువు ఇందులో ఉంది. ఉక్త్వా వద్ ధాతువు ఉంది. అచ్చోద్య వద్ ధాతువు ఇందులో. అచ్చ అనే అవ్యయము కంటికి ఎదురుగా అనే అర్థంలో క్రియావాచకమైనటువంటి గత్యర్థ ధాతువుతో కానీ వద్ ధాతువుతో కానీ కలిసి ఉన్నప్పుడు అచ్చ అనే అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది. ఇక్కడ అలా వచ్చింది. అచ్చగత్యం అంటే కంటికి ముందు ప్రత్యక్షమై. అచ్చోద్య సమక్షంలో మాట్లాడి. అచ్చోద్య అచ్చ అంటే కంటికి ఎదురుగా అన్నాం కదా, కంటికి ఎదురుగా మాట్లాడి. ఇది వద్ ధాతువు కదా, మాట్లాడడం. వద్ అంటే మాట్లాడడం, వదతి అంటే మాట్లాడుతున్నాడు, వద్ ధాతువు ఇది. అచ్చోద్య అచ్చ ఉద్వా అచ్చ ఉద్య అచ్చ ఉద్య అచ్చ ఉక్త్వా అచ్చ ఉద్య అయింది. ఇక్కడ అచ్చోద్య అయింది. ఇక్కడేమో ఇది వద్ ధాతువు సమక్షంలో మాట్లాడి. అచ్చ అంటే కంటికి ఎదురుగా మాట్లాడి అంటే సమక్షంలో మాట్లాడి. అచ్చగత్యం అంటే కంటి ముందు ప్రత్యక్షమై అనేది అర్థం. గమ్ ధాతు ఇది. ఓకే, ఇప్పటికీ ఇవి చెప్పుకున్నామండి. ఇవాళకి దీంతో ముగిద్దాం ఈ స్లైడ్ తోటి. రేపు ఒక 10 చెప్పుకుందాం, దాంతో గతి సమాసాలు కంప్లీట్ అవుతాయి. ఇప్పుడే ఎక్కువ చెప్పేసుకుంటే మీకు రివిజన్ కూడా ఈజీగా ఉండాలి. ఒక్కసారి 20 చెప్పేసామనుకోండి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇవాళ చెప్పుకున్న సమ్మరీ అంతా కూడా ఈ స్లైడ్లో ఉంది చూడండి. ఇదేమో పదం, అవ్యయం కానీ ఒక పదం కానీ ఇచ్చాడు. అవ్యయం ఇది. అవ్యయము క్రియాపదములతో సంబంధం ఉన్నప్పుడు ఏ అర్థము? ఆ అవ్యయానికి ఒక అర్థం చెప్పాడు ఇక్కడ. మొదటి సూత్రంలో ఊర్యాది చ్విడాచస్య, ఊరి ఆది చ్వి డాచ్ చ, ఊరి అని. ఊర్వి కాదు, ఊరి అంటే అంగీకారము అని అర్థం. ఊర్వీకృత్య ఊర్వి కాదు, అది ఊరీకృత్య. సారీ, ఊరీకృత్య. ఊరి అంటే అంగీకారం. ఈ ఊరి అనే పదము అంగీకారార్థంలో క్రియాపదంతో కలిసి ఊరీకృత్య అయింది. చ్వి అనేది పూర్వం లేనిది ఇప్పుడు ఉన్నది. శుక్లీకృత్య, పూర్వం తెల్లగా లేదు, ఇప్పుడు తెల్లగా చేసి అని. ఈ కృత్య అనేది క్రియాపదం. వీటన్నీ చూడండి వరుసగా క్రియాపదంతో సంబంధం ఉంటున్నాయి. ఊరీకృత్య, శుక్లీకృత్య, పటపటాకృత్య, ఖాట్ కృత్య, సత్కృత్య, అసత్కృత్య, అలం కృత్య, అంతర్హత్య, ఇది కూడా క్రియాపదమే. కణేహత్య, మనోహత్య, పురస్కృతం, పురస్కృత్య, అచ్చగత్యం, అచ్చోద్య, ఇవన్నీ కూడా క్రియాపదముతో సంబంధం ఉన్నటువంటి ఈ పదాలు ఈ అర్థాల్లో. ఊరి అంటే అంగీకారార్థంలో ఊరీకృత్య, చ్వి అంటే పూర్వం లేనిది ఇప్పుడు ఉన్నది శుక్లీకృత్య, డాచ్ అంటే ధ్వని అనుకరణ, పటపటాకృత్య, ఖాట్ అనుకరణం చ అనితి పరం, ఇతి అనే పదం లేకుండా ధ్వని అనుకరణం. ఖాట్ అంటే ఖాట్ అన్నాడు అని, ఖాట్ వలే అన్నాడు అంటలా, ఖాట్ అన్నాడు, కాండ్రించి ఊచాడు, ఖాట్ ఊసి అనే అర్థం. ఖాట్ అనితి పరం, ఇతి పరంగా ఉండకూడదు.
ఖాట్ అనుకరణంలో ఖాట్ కృత్య, మళ్ళీ క్రియాపదం చూడండి. అన్నిట్లో క్రియాపదం సంబంధం అనేది కామన్ స్టాండర్డ్. మీరు ఊరి కృత్య అని చూడగానే ఇది గతి సమాసం అని చెప్పి ఎక్కడ కృత్య వచ్చేసిందో మీరంతా గతి సమాసం అని రాసేసుకోవచ్చు. కృత్వ కృత్య ఇవి వచ్చేస్తే గతి సమాసం. ఊరి కృత్య, శుక్లీకృత్య చ్వీకి, చ్వీ ఎందుకని శుక్లీకృత్య? అశుక్లాన్ని శుక్లం చేసింది, తెల్లగా లేనిదాన్ని తెల్లగా చేసింది అనేది చ్వీ ప్రత్యయం చెప్తోంది. డాచి ధ్వని అనుకరణార్థంలో పటపట కృత్య, ఖాట్ అనుకరణం చ అనితి, ఖాట్ కృత్య ఇది అనుకరణం. ఆదర అనాదరయో సత్ అసతి, సత్ అనే పదము అసత్ అనే పదము గౌరవించు అగౌరవించు అనే అర్థాలతోటి సత్కృత్య అసత్కృత్య. ఇక్కడ కూడా క్రియాపదం అన్ని చూడండి, క్రియాపదం కామన్. సత్కృత్య అసత్కృత్య, సత్కృత్య అంటే గౌరవించు, అసత్కృత్య ఈ అర్థములో అని రాయాలి. సత్ అనేది ఈ అర్థం, గౌరవించు ఈ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదర అనే పదం నుంచి వచ్చింది. ఆదర అంటే గౌరవించు, అనాదర అంటే అగౌరవించు. సత్ అసత్ అసతి, సత్ అసత్, సత్ అంటే గౌరవించు అనే అర్థంలో క్రియాపదంతో సంబంధం ఉంటే సత్కృత్య అయింది, గౌరవించి. అసత్ అనే పదము అగౌరవించు అనే అర్థంలో క్రియాపదంతో సంబంధం ఉండి అసత్కృత్య అయింది. భూషణే అలం, భూషణే అనే పదము, భూషణం అంటే అలంకారం, అలం అంటే అలంకారం అనే అర్థంలో అలంకృత్య అయింది. అలాగే అంతర్పరిగ్రహే, అంతర అనే పదము పరిత్యజ్య అంటే వదిలిపెట్టి అనే అర్థంలో అంతర్హత్య గృహం గతః అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గృహం అంతర్హత్య గతః, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంతర అంటే పరిత్యజించి, వదిలిపెట్టి, విడిచిపెట్టి. కణే మనసి శ్రద్ధా ప్రతిఘాతే, కణే అనే పదము అభిలాష రాహిత్యం అంటే ఇంట్రెస్ట్ పోయింది, ఆసక్తి పోయింది అనే అర్థంలో క్రియాపదంతో కలిసి కణేకి గతి సంజ్ఞ వచ్చి ఇది గతి సమాసమైంది. కణే హత్య పయ పిబతి అంటే పాలు తాగుతూ ఉన్నాడు, ఆసక్తి పోయే వరకు తాగుతున్నాడు. ఆసక్తి పోయిన తర్వాత అదేమైంది? కణేకి అభిలాష రాహిత్యం వచ్చింది, దానికి క్రియాపదం జోడిస్తే కణే అనేది గతి సంజ్ఞ అయింది, గతి సమాసమైంది. ఇక్కడ పురస్ అవ్యయం, పురో అవ్యయం, పురస్ అనే పదము పూజించు అనే అర్థంలో పురస్కృత్యం అయింది. క్రియాపదంతో కలిసి పురస్కృత్యం, పురస్కృత్య. ఇక్కడ కూడా కృత్య అంటే క్రియాపదం. పురస్ అనే అవ్యయము పూజించు అనే అర్థంలో క్రియాపదముతో కలిసి పురస్కృతం, పురస్కృత్య అయింది. పురస్కృతం అంటే చేయబడింది, సన్మానం చేయబడింది అనేది. పురస్కృత్య అంటే పూజించబడింది, ఇదేమో పూజించి. పురస్కృత్య పురస్కృత్వాది. అచ్చ గత్యర్థ వద్ ఏషు, వత్ ఏషు. అచ్చ అనే పదం అంటే కంటికి ఎదురుగా అనే అర్థంలో, అచ్చ అంటే కంటికి ఎదురుగా అనే పదంలో అర్థంలో క్రియాపదం. ఏ క్రియాపదము? గత్యర్థము వద్ ధాతువు, గత్య ధాతువు గమ్ ధాతువు, వద్ ధాతువు. అచ్చ గత్యం కంటికి ఎదురుగా ప్రత్యక్షమై, ఇది వద్ ధాతువు. అచ్చోద్య, అచ్చ ఉక్త్వా, అచ్చ ఉద్య, అచ్చోద్య సమక్షంలో మాట్లాడి. వద్ అచ్చ అంటే సమక్షంలో, కంటికి ఎదురుగా, అచ్చ కంటికి ఎదురుగా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ క్రియాపదాలతో సంబంధం ఉన్నటువంటి ఈ పదాలకి గతి సంజ్ఞ వచ్చి గతి సమాసం అవుతున్నాయి. ఈ అర్థాల్లో ఉండాలి, ఈ పదాలు ఈ అర్థాల్లో ఉండాలి. మీకు ఎక్కడైనా కృత్య అనే పదం వచ్చేసిందంటే డైరెక్ట్గా మీరు గతి సమాసం అనుకోవచ్చు. ఊరి కృత్య, శుక్లీ కృత్య, కాట్ కృత్య, సత్కృత్య, అసత్కృత్య, అలం కృత్య, అంతర్హత్య కృత్య, ఇలాగా. కణే హత్య, మనోహత్య, పురస్కృతం, పురస్కృత్య, అచ్చగత్యం, అచ్చోద్య. దిస్ ఈజ్ సమ్మరీ ఆఫ్ టుడేస్ క్లాస్ అండి. నేను అనుకోవడం చాలా ఈజీ, పెద్ద కష్టమైనది. ఒకటే గుర్తుపెట్టుకోవడం, ఒక అవ్యయము క్రియాపదంతో కలిస్తే దానికి అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది, అది గతి సమాసం అవుతుంది. ఈ అవ్యయానికి కొన్ని అర్థాలు ఇచ్చాడు, కొన్ని పదాలు వాటి అర్థాలు ఇచ్చాడు. ఆ అర్థంలో అలం అనేది అలంకారణార్థంలో, సూత్రం కూడా అంతే. మీకు ఎప్పుడైతే అలంకృత్య అన్నాడో, అలం అంటే అలంకరణ అన్నాకుండా భూషణ, భూషణే అలం అన్నాడు, సమాసమ. అలాగే సత్కృత్య అంటే సత్ అంటే ఆదరించడము, అసత్ అంటే అనాదరించడము. ఆదర అనాదరయోహో సత్ అసత్. మనకి ఈ పదం ఇచ్చేస్తే మనకి ఇది కూడా వచ్చేస్తుంది, సూత్రం కూడా వచ్చేస్తుంది. ఖాట్ అన్నాం, అనుకరణం, ధ్వని అనుకరణం. ఖాట్ అనుకరణం చ అనితి పరం, ఇతి ఉండకూడదు, నా ఇతి పరం. అలాగా. అంతర్పరిగ్రహే పరిత్యజ్య అనే అర్థంలో. కణే మనసి, కణే ఇప్పుడు సూత్రం ఇచ్చాడు అనుకోండి, కణే మనసి అంటే మనకి కణే హత్య అయిపోతుంది, మనసి అంటే మనోహత్య అయిపోయింది. సూత్రం ఇస్తే ఎగ్జాంపుల్ గుర్తొచ్చేస్తుంది మనకి. పురస్ అవ్యయం, పురస్కృతం, పురస్కృత్య, అచ్చగత్యర్థ. సూత్రం ఇస్తే మనకు ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తే సూత్రం వచ్చేస్తుంది. చూడండి, ఏం ప్రాబ్లం, చాలా ఈజీ. ఊరి కృత్య, శుక్లీ కృత్య, పట్పట అంటే ఊరి కృత్య అంటే ఊరి ఆది చ్వి డాచెస్, డాచెశ్చ. చూడండి,
సమస్త పదంలో ఉన్న పదాలే మనకి సమాసంలో కూడా ఉన్నాయి. కాబట్టి సమాసం ఇస్తే సూత్రం ఇస్తే మనకి సమస్త పదం వచ్చేస్తుంది, సమస్త పదం ఇస్తే సూత్రం వచ్చేస్తుంది. పెద్ద ఇబ్బంది ఏం పడక్కర్లా. అందుకనే మంచినీళ్ళు తాగినట్లు అని చెప్పాను మీకు. బాగుంది. చాలా ఈజీనండి అర్చన గారు. చాలా ఈజీగా చెప్పారు. ఏం అక్కర్లేదు. కృత్యాన్ని వచ్చిందంటే మీరు డైరెక్ట్గా చేసేసుకోవడం, గతి సమాసం అనుకోవడం. అందులో పదాలు తెలిసిపోతాయి. సమస్త పదంలో ఉన్న పదాలే సూత్రంలోకి వచ్చేసాయి, సూత్రంలో ఉన్న పదాలే సమాసంలోకి వచ్చేసాయి. ఇప్పుడు అలం కృత్య అన్నాం అనుకోండి. అలం అంటే అలంకరించు అని అర్థంలో కదా. భూషణే అలం సూత్రం. అది ఈ సమ్మరీ స్లైడ్ బాగుంది మరి. ఓకే, మళ్ళీ ఒకసారి పెట్టమంటారు? అక్కర్లేదు కదా, మీకు పంపించాను నేను. దీనిలో పంపించాను మీకు, నేను వాట్సాప్లో పంపించాను. అదే అందుకే అక్కర్లేదు. ఇంకొక 10 ఉన్నాయి, అది రేపటితో పూర్తి చేసుకుందాం. ఇవాళ 10 కంటే ఎక్కువ చెప్పుకున్నాం అనుకోండి, మనకి కొంచెం రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఇది రివిజన్ కరెక్ట్గా మనకి 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు రివిజన్ చేసుకోవడానికి. చాలా బాగుంది సార్ సమ్మరీ. అది దాంట్లో నాకు ఒక్క చిన్న డౌట్ ఏంటంటే, మీరు కనే దగ్గర అర్థం అభిలాష రాహిత్యం అన్నారు. అవునండి, అది అభిలాష అని అనుకుంటున్నాను. ఎందుకంటే కనే హత్య అన్నప్పుడు అభిలాష రాహిత్యం వస్తుంది. అవునండి, అభిలాష రాహిత్యం అనే అర్థంలో కణే అనే పదము అభిలాష రాహిత్యము అనే అర్థంలో క్రియాపదంతో కలిస్తే అప్పుడు దానికి గతి సంజ్ఞ వస్తుంది. అంటే మీరు అక్కడ కణయం కాసి అభిలాష రాహిత్యం దానికి అర్థమేమో అనుకున్నాను. అర్థం అని కాదు, ఆ అర్థంతో వాడితే. అభిలాష రాహిత్యము అనే అర్థంలో కణే వాడితే క్రియాపదంతో కలిస్తే కణే అనే దానికి గతి సంజ్ఞ వస్తుంది. నేను దాని మీనింగ్ ఏమనుకోని ఈ హత్య అనేది క్రియాపదం అండి. అవునండి, అవును. అందుకే అక్కడ అభిలాష రాహిత్యం అంటే కణే హత్య అన్నప్పుడు అది వస్తుందండి. కణే హత్య అన్నప్పుడు రాహిత్యం వచ్చింది. కానీ కణే అర్థము రాహిత్యం అనే అర్థంలో క్రియాపదంతో కలిస్తే అది కరెక్ట్. అంటే కణేకి అర్థం అనేది అభిలాష అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ ఎనీవే. ఓకే సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. నీరజ్ గారు. సార్ ఇవాళ నాకు పని నుండి లేట్ గా జాయిన్ అయ్యాను. నో ప్రాబ్లం. మీ వీడియో చూడండి. మీరు సమ్మరీ చెప్పారు కదా, బాగుంది అది. స్వాతి గారు ఉన్నారా? డి స్వాతి గారు. ఉన్నానండి. అర్థమైందండి? చాలా బాగా అర్థమైంది. ఆ లాస్ట్ స్లైడ్ మాత్రం ఇంకా మొత్తం చూసేసుకోవచ్చు. ఇంకా అది చూసుకుంటే అన్ని వచ్చేస్తాయండి. అవునవును, చాలా బాగుంది. మనకి సమస్త పదం ఇచ్చేస్తే మన సమాసం ఇది సూత్రం రాసేయచ్చు. అవును, సూత్రం ఇచ్చేస్తే సమస్త పదం రాసేయచ్చు. అవును, చాలా ఈజీ కదా. ఎంత ఈజీ చూడండి. అందుకనే నిన్ననేమో అరటిపండు వలిచినట్టు అన్నాను, ఇవాళేమో మంచినీళ్ళు తాగినట్లు అన్నాను. అవును, నిజంగానే అలానే ఉంది. నిన్నటిదేమో సులభ తరము, ఇవాళేమో సులభ తమము. కరెక్టే. ప్రసాద్ గారు. అవును, కరెక్ట్ సార్. మీకు అర్థమైందా? చాలా అర్థమైంది, బాగా అర్థమైంది. నేనే చెప్పాను ఇంతకుముందు తమము తరము అని చెప్పి యోగాలో చెప్పాను ఒకసారి. అవునవును. సూత్రాలు కూడా సింపుల్ గా ఉన్నాయి సార్. రికార్డ్ ఆఫ్ చేయండి సార్. ఓకే.